హలో బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ టు మై ఛానల్ షీజుకా ద కార్టూన్ గర్ల్. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. కానీ మనకి ఒక ఐడియా వచ్చిన తర్వాత చేద్దాము, అన్నీ నేర్చుకొని చేద్దాం అనేసి ఆగిపోయాను. ఎందుకు ఫేస్ చూపించకుండా యూట్యూబ్ చేస్తున్నాను అంటే, యూట్యూబ్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. దాన్ని నేను ఫేస్ చేస్తానా చేయలేనా అనేది చూద్దాం అనేసి ఒక ట్రై లాగా ఇలా ఫేస్ చూపించకుండా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దానిలో ఫస్ట్ వీడియో ఎప్పుడు చేద్దాం, ఏ వీడియో చేద్దామని చాలా ఆలోచించాను. కానీ కానీ దేనికైనా ఒక మంచి టైం కావాలి. ఈరోజు భీష్మ ఏకాదశి. నేను పర్సనల్‌గా దేవుడిని చాలా నమ్ముతాను. ఏకాదశి కన్నా మంచి రోజు ఇంకెప్పుడు ఉంటుందని ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని థాట్ వచ్చినప్పటి నుండి నా ఛానల్‌కి ఏ నేమ్ అయితే బావుంటది, నా ఛానల్ నేమ్ ఏం పెడదాం అని నేను చాలా ఆలోచించాను. అందరిలా ఉండకూడదు, కొంచెం యూనిక్‌గా ఉండాలి, నా పేరు కూడా ఉండకూడదు. నార్మల్ మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే నా నేమ్ టైప్ చేస్తే ఓన్లీ నా ఛానల్ మాత్రమే రావాలి అనుకోని చాలా నేమ్స్ అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కార్టూన్స్‌లో 'డోరేమాన్' అనే కార్టూన్ నాకు చాలా ఇష్టం. దాంట్లో 'షిజుకా' ఈజ్ మై ఫేవరెట్ గర్ల్. నేను అంతకుముందు పబ్‌జీ ఆడుతుండే. దాంట్లో కూడా నా నేమ్ 'షిజుకా' అనే ఉంటుండే. చిన్నప్పటి నుంచి నాకు 'షిజుకా' అంటే చాలా ఇష్టం. సో, ఆ నేమ్‌తో 'షిజుకా' ఆమె ఒక కార్టూన్ గర్ల్ కదా! అందుకోసమని నేను అట్లా ఆలోచించి 'షిజుకా ద కార్టూన్ గర్ల్' అని అనుకున్నాను. ఒకవేళ ఎవరిదైనా అకౌంట్ ఇట్లా ఉందా ఛానల్ ఈ పేరు పైన అనుకోని నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఏ నేమ్ లేకుండే, ఎవరిది రాకుండే. నార్మల్ నేమ్స్ ఉన్నాయి 'షిజుకా' అని. బట్ 'షిజుకా ద కార్టూన్ గర్ల్' అని ఎవ్వరిది లేకుండే. సో, ఈ నేమ్ అయితే బావుంటదనేసి 'షిజుకా ద కార్టూన్ గర్ల్' అని పెట్టాను. నా ఛానల్‌లో ఎట్లాంటి వీడియోస్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్, ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్, కపుల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, క్రాఫ్ట్ వర్క్స్, డీఐవైస్ ఇట్లాంటి వీడియోస్ నేను చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఏంటో చూసేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ లేవగానే ఈరోజు ఏకాదశి అని గుడికెళ్దామని ఇలా రెడీ అయ్యాను. నేను లేచేసరికి మా అత్తయ్య ఏకాదశి అని ఇల్లంతా క్లీన్ చేసి పూజ కూడా చేసి ఉంచారు. నేను వెళ్ళి మా ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని మా అత్తయ్య నేను మా ఇంటి దగ్గర టెంపుల్‌కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్‌లో రోజు ఎర్లీ మార్నింగ్ 7:00 లోపు టెంపుల్‌కి వెళ్తే అక్కడ శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. మేమిద్దరం వెళ్ళాము ఈరోజు ఏకాదశి అని. అక్కడ వెళ్ళేసరికి ఈరోజు ఏకాదశి సందర్భంగా అక్కడ టెంపుల్‌లో 24 గంటలు నాన్ స్టాప్‌గా విష్ణు సహస్రనామాలు చదవడానికి అరేంజ్ చేశారు. అక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుండే. వాళ్ళందరూ ఎంతో ఓపికగా ఎర్లీ మార్నింగ్ 5:00 నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే 5:00 వరకి రాత్రంతా కూడా నాన్ స్టాప్ విష్ణు సహస్రనామాలు చదువుతూనే ఉంటారు. వాళ్ళకందరికి ఎంత ఓపిక, ఎంత భక్తి ఉంటే ఇదంతా సాధ్యమైతది. అక్కడికి వెళ్ళి నేను కూడా ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని చదివేసి మళ్ళీ ఇంటికొచ్చేసాను. మా చిన్నోనికి వంట చేయాలి, స్కూల్‌కి వెళ్తాడనేసి ఇంటికొచ్చాక మా పిల్లలు స్కూల్‌కెళ్ళాక మా అత్తయ్య, నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తిన్నాము. ఓట్స్ తిన్న తర్వాత మా అత్తయ్య చేసే చాయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఈ మార్నింగ్‌ని చాయ్‌తో ఎండ్ చేశాను. Thank you for watching my video. Please do comment, like, share and subscribe my channel.